గాయ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గండికోట. సో నిన్న మేము గండికోట రీచ్ అయ్యేసరికి నైట్ 8 o'clock అయింది. అండ్ ఇది మన పార్కింగ్ ప్లేస్ అన్నట్టు. అక్కడ నుంచి వెళ్ళి లోపలికి వచ్చి బైక్స్ ఇక్కడ పార్క్ చేసుకొని నైట్ క్యాంపింగ్ సెటప్ వేసుకున్నాం. ఇక్కడ క్యాంపింగ్ రేట్స్ వచ్చేసి చాలా కాస్ట్ ఉన్నాయి. నార్మల్గా 1 personకి విత్ ఫుడ్ ఇంక్లూడింగ్ అయితే 1400. అండ్ వాళ్ళు క్యాంప్ ఫైర్ అండ్ కట్టెలు వాళ్ళన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారంట. 1400 per person. అండ్ మనకు ప్యాకేజ్ వద్దు, నార్మల్గా క్యాంప్ కావాలంటే 1500 పెడితే ఒక క్యాంప్ ఇస్తారు 2 personsకి. ఇక మనకి బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి మేము ఒక జుగాడి చేసినాం. ఇది ఒక తాడిపత్రి తీసుకున్నాం, పరదా తీసుకున్నాం. ఇందులో ఒక 5-6 members వరకు వండుకోవచ్చు. నైట్ వండుకున్నామే. అది ఇది ఒక మనది ఓన్ క్యాంప్ కాబట్టి ఒకటి వేసుకున్నాం. దీన్ని 2 వండుకున్నాం. సెట్ అయిపోయింది ఆడికి. అండ్ ఇక ఇంటీరియర్ చూస్తున్నారండి, లోపల అన్ని ఎంత సామాన్ మొత్తం హర్కత్ వేరే ఉన్నది. ఇక్కడ లోపల మధ్యలో ఒక లైట్ ఉంది, అది వెలుగుతుంది. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మీకు సన్ రైజ్ అనేది అనిపిస్తుంది. అండ్ ఇంకా ఇప్పుడు స్నానాలు ఎట్లా అని అనుకుంటున్నారా? అటు మనం ఈ కోట కనిపిస్తుంది కదా, ఈ కోట అవుతా అర్ధికి పోయినాం అనుకో మనకు అన్ని షాపులు, వాష్రూమ్లు. కానీ ఇక్కడ స్టంట్ ఏంటంటే మనం ఒక్కసారి వాష్రూమ్ పోతే 50 rupees కట్టాలి. అదే ఇంతవరకు మనం ఎక్కడ పోయినా కూడా 50 rupees వాష్రూమ్కి ఎక్కడ పే చేయలేదు. కానీ ఇప్పుడు పే చేయాల్సిందే మనం 50 rupees. స్నానాలు జపాలు అన్నీ అక్కడనే అయిపోతాయి. ఇంకా ఫుడ్ బ్రేక్ఫాస్ట్ ఏం కావాలని అక్కడికి తెచ్చుకోవచ్చు. అండ్ ఇప్పుడు మేము క్యాంపింగ్ స్టవ్, మ్యాగీ ప్యాకెట్లు, ఒక గిన్నె తీసుకొచ్చుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం మ్యాగీ అయితే వేసుకొని తిందాం, చూద్దాం టేస్ట్ ఎట్లుందో. అంతలోపు నేను లోయ వ్యూ అయితే చూపిస్తా రండి. మ్యాగీ కూడా టేస్ట్ ఎట్లుంటుందో అన్నా చూడు. అయినా మీకు ఎగ్ ఫ్రై మ్యాగీ కావాలా, లేకపోతే జ్యూసీ మ్యాగీ కావాలా, లేకపోతే ఫ్రై మ్యాగీ కావాలా? అవును, ఇది మన లోయ ప్రాంతం. నైట్ వచ్చి చూస్తారు అసలు ఇక్కడ ఏముందో కూడా మాకు తెలియలేదు. మేము డైరెక్ట్ ఇక్కడ లోపలికి వచ్చి క్యాంప్ వేసుకుందాం అనుకున్నాం. కింద చూసారు లోయ, పొద్దున వచ్చేసరికి ఇక్కడ నుంచి ఒక వాటర్ ఫ్లో ఉంది. దిస్ ఇస్ పెన్నార్ రివర్. అండ్ అక్కడ లాస్ట్ లో చిన్న చిన్న బిల్డింగ్స్ అనిపిస్తున్నాయి. అసలు అటు ఎట్లా పోతారో కూడా మాకు తెలియదు. నైట్ చూసేసరికి అన్ని లైట్లు అవన్నీ కనిపించినాయి. ఇప్పుడు చూసే బిల్డింగ్ ఉందని అర్థమైపోయింది. అండ్ ఇప్పుడు మనం బోటింగ్ పోవాలి. బోటింగ్ ఇక్కడ నుంచి అటు కిందికి వాళ్ళు వెళ్తున్నారు. అక్కడ నుంచి బోటింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ జిప్ లైనింగ్ కూడా ఉంది గాయస్. మీకు జిప్ లైనింగ్ కావాలా, బోటింగ్ కావాలనుకుంటే కూడా మనం ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. ఫ్రీకౌట్స్ అడ్వెంచర్ వాళ్ళది ఇక్కడ క్యాంపింగ్ సెట్ ఉంది. ఆ క్యాంపింగ్ సెట్ పోయి క్యాంపింగ్ చేసుకోవచ్చు. అక్కడ పోయితే మనం అసలు అక్కడ ప్యాకేజెస్ ఏంది, కథ ఏంది అన్నీ తెలుసుకుందాం. చూడండి, ప్రెసెంట్ అయితే మ్యాగీ వేసుకొని తిందాం గాయస్. ఇప్పుడైతే మనం బోటింగ్ అయితే పోతున్నాం. ఇంకా మన లగేజ్ మొత్తం క్యాంప్ లోపల సెట్ చేసి లాక్ వేసి పెట్టేసిన. ఇక్కడ లొకేషన్ చూడండి, మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉన్నది. బోటింగ్ పోయే దారి ఆల్రెడీ మా వాళ్ళు ఇద్దరు వెయిట్ చేస్తున్నారు. పర్ పర్సన్ 250 అంట. 10 minutes, 25 minutes అయితే 500 rupees అంట. ప్లేస్ బాగుంది. లెగ్ ఎలా ఉంది? సో నిన్న నైట్ మా ఫ్రెండ్ మనీష్ ఏం చేశాడంటే లైట్ పెట్టుకోకుండా డిమ్ములా కిందికి దుంకుదామని ట్రై చేసిండు. కాలు మలుసుకపోయింది. డిమ్ అంటే తాగుడు కాదు, జస్ట్ నిద్ర మబ్బులా. అన్న ఇంకో పైకి చూడండి మీరు. మేము బోటు ఇంకో ఎర్రింది మనోడే వచ్చినాం దగ్గరికి వచ్చి. ట్రెక్కింగ్ బాగా డేంజర్ ఉంది. ముందర ఇద్దరు
బ్రో ఫ్రంట్లో ఆక్యుపై ఇంకా నేను కూర్చుంటా ముందు. ఎల్లడి ఇంట్రెస్ట్ కాలే, ఎల్లడి డ్రెస్ ఎంత మాట అన్నా బ్రో నువ్వు. సీట్ ఖాళీ ఉంది బ్రో, సీట్ ఖాళీ ఉంది. నేను అడుగుతా నడపంటావా చెప్పాలి. ఏదో తేడాగా ఉందేంటి? గులాబ్ జాములు కలగలేకపోయాయిరా, తలుచుకుంటే నా వల్ల కావట్లేదు తండ్రి. అనుకుంటే ఎవర్రా మీరు అక్క చూడు, ఎవర్రా మీరంతా. అక్కడ ఒక పవర్ ఉంది, అక్కడ ఒక కోటకి దగ్గర వాటర్లో పడింది, ఒక వింగు కట్టాయి, డేగా కొట్టింది పై నుంచి తపాలు పడిపోయింది. నేను బోటు పోయేసరికి పడింది, తీసుకున్నాను. దాంట్లో పెట్టే 2 వీక్స్ అయిపోయింది, దాన్ని డైలీ ట్రీట్మెంట్ చేస్తున్నా. అక్కడే ఫుడ్ పెడతాను. 2 రోజులు ఏం తినలేదు. నాకు డౌట్ వచ్చింది, ఎందుకు పెడతారా అన్నారు. 3 రోజుల నుంచి కాలింది తిని